నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నాగబాబు గారికి మంత్రి పదవి ఇవ్వబోతున్నారు అనేది తెలిసిన విషయమే. అయితే ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేయబోతున్నారో అసలు ఈ విషయాల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, నాగబాబు గారికి మంత్రి పదవి ఇవ్వడం అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. హ్మ్. మోస్ట్‌లీ ఆంధ్రాలో. సో, ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు? ఏ పదవి ఇవ్వబోతున్నారు? అయితే నాగబాబు గారికి ప్రమాణ స్వీకారం 26వ తారీఖున డిసెంబర్ నెల 26వ తారీఖున చేస్తారు అనేది ఒక మనకొస్తున్న కీలకమైన సమాచారం. హుహు. కీలకమైన సోర్సెస్ నుంచి మనకొస్తున్న సమాచారం. అంటే డిసెంబర్ 26న. సో, అదే సమయంలో ఆయనకి ఏ శాఖలు ఇస్తారనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉంది. కొంతమందేమో గనుల శాఖ అని, కొంతమందేమో సినిమాటోగ్రఫీ అని. ఈ మధ్య కాలంలో కొత్త చర్చ మొదలైంది. ఆయనకి సినిమాటోగ్రఫీ, పర్యావరణం పర్యాటక ఆయనకిచ్చేస్తారు. కందుల దుర్గేష్ శాఖలన్నీ ఆయనకిచ్చేసి, కందుల దుర్గేష్ గారికి పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్న శాఖలు కొన్ని తీసిస్తారు ఆయనకి హుహు. అని ఒక చర్చ. లేదు లేదు పవన్ కళ్యాణ్ గారు కేంద్ర మంత్రి పదవికి వెళ్ళిపోతున్నారు. గ్రామీణాభివృద్ధి శాఖను కందుల దుర్గేష్ గారికి ఇచ్చే అవకాశం ఉంది అనేది మరొక చర్చ జరుగుతోంది. వాస్తవంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి శాఖలు తీసే అవకాశం లేదు. ఓకే. అది తీస్తే కొంచెం అవమానకరంగానే భావించాలి మనం. హుహు. ఇచ్చిన శాఖలు పవన్ కళ్యాణ్ గారి నుంచి తీస్తారని అనుకోను. కోర్స్ ఇంకో కోణంలో చూస్తే ముఖ్యమంత్రి దగ్గర చాలా శాఖలు ఉండిపోతాయండి. ఎవరికి ఇవ్వని శాఖలన్నీ ముఖ్యమంత్రి దగ్గర ఉండిపోతాయి. ముఖ్యమంత్రి గారు ఏదైనా ఒకళ్ళకి మంత్రి పదవి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఈ శాఖలోంచి తీసి ఒక శాఖ ఇస్తుంటారు. ఓకే. అలాగే డిప్యూటీ సీఎం దగ్గర 5 శాఖలు ఉన్నాయి కాబట్టి తీసిస్తే అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ లాంటివి ఇవ్వచ్చు. ఓకే. బట్ నేను అనుకోవట్లేదు అలాగని. అయితే నాకున్న సమాచారం మేరకు ఆయనకు గనుల శాఖ ఇస్తారు అని చెప్తున్నారు. ఓకే. దానికి తోడు సినిమాటోగ్రఫీ కూడా ఇస్తారు. కందుల దుర్గేష్ గారి దగ్గర టూరిజం అలాగే సినిమాటోగ్రఫీ ఉంది కదా. ఈ సినిమాటోగ్రఫీని తీసి నాగబాబు గారికి ఇస్తారు. అలాగే గనుల శాఖ కొల్లు రవీంద్ర గారి దగ్గర ఉంది. కొల్లు రవీంద్ర గారికి 2 శాఖలు ఉన్నాయి. మద్యం ఆబ్కారీ శాఖ అంటే ఎక్సైజ్ హుహు. ప్లస్ గనులు. సో, ఒక గనుల శాఖను తీసేసి ఆయనకి ఎక్సైజ్ మాత్రమే ఉంచి గనులు తీసి నాగబాబు గారికి, అలాగే కందుల దుర్గేష్ గారి దగ్గర ఉన్న సినిమాటోగ్రఫీ తీసి కూడా నాగబాబు గారికి ఇస్తారు. సినిమాటోగ్రఫీ అంటే పెద్ద శాఖేం కాదు అది. ఓకే. కాకపోతే ఈయన సినిమా వాడు కదా, కాబట్టి సినిమాటోగ్రఫీ ఈయన దగ్గర ఉండడం అని న్యాయం. ఓకే. ఆ రకంగా ఈయనకి సినిమాటోగ్రఫీ మంత్రిత్వ శాఖ ఇస్తారనేది జరుగుతున్న ప్రచారం. ఇదే కీలకంగా నాకు వస్తున్న సోర్సెస్ నుంచి డిసెంబర్ 26న ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు. సో, అలాగే రాబోయే 6 నెలల్లో ఇప్పుడు ఇవాళ ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. శాసన మండలి లేదా శాసన సభకు ఆయన ఎన్నిక కావలసి ఉంది. ఓకే. అప్పుడే మంత్రి పదవులు ఇస్తారు. ఇప్పుడు ఆయనకి శాసన మండలికి కానీ శాసన సభలో కానీ ఆయనకి సభ్యత్వం లేదు. అంటే ఎలాగో పోటీ చేయలేదు కాబట్టి శాసనసభ్యుడు కాదు. శాసన మండలి సభ్యత్వం ఉంటే అయినా ఆయనకు మంత్రి పదవి ఇవ్వచ్చు. కానీ ఇవాళ ఆయన ముందే మంత్రి పదవి ఇచ్చేస్తున్నారు. అంటే ఆయన ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి 6 నెలల లోపు ఆయన శాసన మండలి సభ్యుడు కావాల్సిన అవసరం ఉంది. ఓకే. సో, ఈ 6 నెలల పాటులో అంటే రాబోయే 2 నెలల్లో మార్చిలో 5 ఖాళీ కాబోతున్నాయి అన్నమాట. అంటే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవులు పొందిన వాళ్ళలో 5 ఖాళీలు ఏర్పడబోతున్నాయి. అందులో ఒక ఖాళీ ఈయనతో భర్తీ చేసి అంటే 6 నెలల లోపు ఆయన ఆటోమేటిక్గా అది ఫిల్ చేసినట్టు అవుద్ది. చేస్తారు. సో, ఆటోమేటిక్గా ఆయన మంత్రిత్వ శాఖ అయితే త్వరలోనే చేపడతారని చెప్తున్నారు. వాస్తవానికి ఆయన రాజ్యసభ ఇవ్వాల్సి ఉంది. రాజ్యసభ మిస్ అయింది కాబట్టి ఇలాగ మంత్రి పదవి ఇవ్వడం అనేది జరిగిందనేది సహజంగా మనకున్న అంచనా అనమాట. సో, మీరు చెప్పిన దాన్ని బట్టి సినిమాటోగ్రఫీ అని అంటే గనుక మరి ఇండస్ట్రీ ఏమన్నా అటు వెళ్ళే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయంటారా ఆంధ్ర సైడ్? ఎటు ఆంధ్ర సైడా? హ్మ్. ఆంధ్ర సైడు ఇండస్ట్రీ వెళ్ళిపోదండి. ఓకే. హైదరాబాదు చాలా కంఫర్ట్. తెలుగు సినిమా పరిశ్రమకు హైదరాబాద్ చాలా కంఫర్ట్. పైగా ఇదేం మనం వేరే రాష్ట్రంలో లేం మనం. హైదరాబాదు కూడా మనదే. సో, ఆంధ్రప్రదేశు, తెలంగాణగా విడిపోయినా తెలుగు ప్రజలు నివసించేది 2 కూడా అంటే తెలుగు. గతంలో కూడా ఇలాంటి డిస్కషన్స్ వచ్చాయి కదా. వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ఇండస్ట్రీని ఇక్కడ తీసుకురండి, విశాఖపట్నంలో మీకు అది ఇస్తాను ఇది ఇస్తానని చెప్పాడు. ఏదో షో పుటప్పు. ఓకే. జగన్మోహన్ రెడ్డి షో పుటప్పు. ఇవాళ కూడా ఇండస్ట్రీని విస్తరించడానికి విశాఖపట్నాన్ని వాడుకోవచ్చు. ఆ పని నాగబాబు గారు చేయొచ్చు. ఓకే. విశాఖపట్నం అనేది సుందరమైన ప్రదేశం అండి. ఆ విశాఖపట్నాన్ని మీరు సినిమా షూటింగ్లకు అనుకూలం అది. కాబట్టి కొన్ని షూటింగ్లు ఇక్కడ చేయండి అని అభ్యర్థించే అవకాశం ఉంది. పర్మిషన్స్ ఇండస్ట్రీ అనేది ఇక్కడే ఉంటుంది. ఓకే. కానీ విశాఖపట్నం ఒక 2వ రాజధానిగా చేసుకుంటది. సినిమా పరిశ్రమకు
విశాఖపట్నం అనేది రెండవ రాజధాని కాబోతుంది. డెఫినెట్గా అవ్వాలి కూడా, అందులో డౌట్ ఏం లేదు. ఎందుకంటే మీకు సముద్రం కావాలండి, బీచ్ కావాలి, లొకేషను ఎక్కడుందండి మనకి? విశాఖపట్నమే కదా. ఇవాళ మీరు ఇంకోటి గమనించండి, తమిళనాడులో తీసే తమిళ సినిమాలన్నీ కూడా డబ్బు అయితే ఎక్కడ ఉన్నట్టు ఉంటుంది? విశాఖపట్నంలో స్టోరీ జరుగుతుంటది. రీజన్ ఏంటంటే వాళ్ళు చెన్నై బేస్డ్ తీసుకుంటారు. హీరోనో హీరోయినో లేకపోతే ఏదో బీచ్ సీన్ ఉంటుంది. మరి హైదరాబాద్ బేస్డ్లో ఉంటే కుదరదు కదా. అప్పుడు వాళ్ళన్నీ కూడా విశాఖపట్నంలో సన్నివేశాలు, స్టోరీలు జరిగినట్టుగా ఆ డబ్బింగ్లో తీసుకొస్తారు. సో డెఫినెట్గా ఇటువైపు బీచ్ లేదు కాబట్టి, పైగా విశాఖపట్నం కొండలు, ఎర్ర దిబ్బాలు, ఋషికొండ, సముద్రం, ఇవో చాలా సుందరమైన ప్రదేశాలు కాబట్టి ఖచ్చితంగా విశాఖపట్నాన్ని ఒక రెండవ రాజధానిగా చేసుకునే అవకాశం ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి పిలిచినా ఎందుకు వెళ్ళలేదని జగన్మోహన్ రెడ్డి పట్ల అంత నమ్మకం లేదు ఎవరికి. ఇవాళ నాగబాబుకి ఆ శాఖ ఇస్తే ఖచ్చితంగా నాగబాబు గారు కొంత షూటింగ్లో అక్కడ తీసే అవకాశాన్ని, ఆ రకమైన ప్రోత్సాహాన్ని ఇస్తారు. డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో కూడా సినిమా ఇండస్ట్రీ, ఓహో విశాఖపట్నం అనేది ఒక రాజధానిగా సినిమా ఇండస్ట్రీకి మారబోతోంది. సో సినిమాటోగ్రఫీ అంటే ఆయనకు ఆల్రెడీ ఇండస్ట్రీ పర్సన్ కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉంది, ఓకే. కానీ గనులు అని అంటే కనుక అసలు ఆయనకి నోవెర్ రిలేటెడ్ టు ఈ గనులని కానీ ఇలాంటివి కదా. సో ఎలా డీల్ చేయబోతారు అని అంటారు? అసలు మనకు మంత్రి పదవి తీసుకోవడానికి ఎక్స్పీరియన్స్ లేకపోతే అందులో ఎంతో కొంత అనుభవం ఉండాల్సిన అవసరం లేదండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం అనుభవం ఉందని 5 ఏళ్ల పాటు వెలగబెట్టాడు పరిపాలన చెప్పండి. సో ఇక్కడ మనం చూడాలి, పవన్ కళ్యాణ్ గారు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా అద్భుతంగా చేస్తున్నాడు. 4 పంచాయతీలకు జాతీయ స్థాయిలో అవార్డులు వచ్చినాయి. పల్లె పండుగ చేశాడు ఆయన. దేశం మొత్తం ఆయన వైపు చూసింది. ఎందుకంటే 13,326 పంచాయతీలకు ఏకకాలంలో ఆయన గ్రామ సభలు నిర్వహించాడు. ఇది ఎప్పుడు జరగల. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లాంటి వాళ్ళే ఈ ప్రక్రియ మన దేశం అంతా చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నాడంట. సో అనుభవం ఉంది ఆయనకి? లేదు కదా. మనకు కావాల్సింది చిత్తశుద్ధి అండి. నిజాయితీగా పని చేయాలి. ఓ 4 రోజులు దాని మీద స్టడీ చేస్తే అయిపోద్ది. ఏ శాఖ అయినా అధికారులు ఉంటారు, మీకు అన్నీ చెప్తారు. సార్ ఇది ఫంక్షనింగ్ ఇది సార్ అని చెప్తారు. దీంట్లో అవినీతికి ఆస్కారం ఏంటి, ఇది న్యాయంగా చేయాలంటే ఏంటి, ఇది అన్నీ చెప్తారు వాళ్ళే. సో ఇవాళ ఏంటి అన్నీ ఆయన కనుక్కుంటాడు. ఒక వారం రోజులు, లేకపోతే ఒక 10 రోజులు, 15 రోజులు, ఒక నెల రోజులు అధ్యయనం చేస్తే దాని మీద పూర్తి స్థాయి పట్టు వస్తుంది. ఒక నెల రోజులు అధ్యయనం చేస్తే రాదా? మొత్తం రోజు కూర్చొని ఆఫీసుల్లో అసలు ఎట్లా గనులు అంటే ఎట్లా కేటాయిస్తారు, ఏ రకమైన ఆదాయం ఉంటుంది, ప్రభుత్వానికి ఏమొస్తుంది, ఎలాంటి వాళ్ళకి గనులు ఇస్తాం మనం, ఇవన్నీ మనం ఆయన స్టడీ చేస్తే వచ్చేస్తాయి. కాబట్టి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. బ్రహ్మాండంగా చిత్తశుద్ధి అండి. ఎవరికైతే పర్ఫెక్ట్గా నేను జనంకి ప్రజలకు మంచి చేయాలన్న తలంపు ఉంటుందో, సంకల్పం ఉంటుందో, వాళ్ళు చాలా చక్కగా నిర్వర్తించగలరు వాళ్ళ శాఖలను. ఇవాళ ఎవరికైనా కానీ అనుభవం ఉండేవాళ్ళు ఇంకా కొంతమంది తప్పులు చేస్తున్నారు. అనుభవం లేని వాళ్ళు, చరిత్రలో అనుభవం లేని వాళ్ళే నిఖార్సుగా చేస్తున్నారు శాఖల్ని. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఉదాహరణ. కాబట్టి డెఫినెట్గా అండి ఆ 2 శాఖలకు ఆయన వన్నె తేగలరు. ఇటు ఎలాగో మీకు కందులు దుర్గేష్ గారికి టూరిజం ఉంది, ఎనఫ్. టూరిజం శాఖ కూడా పెద్దదే. ఇప్పుడు టూరిజంని డెవలప్ చేయాలనుకుంటే బోల్డ్ అంత పనుంది. చాలా మంది అనుకోవచ్చు ఆయన దగ్గర నుంచి 2 శాఖలు ఒక శాఖ తీసి, బోల్డ్ ఎంత పనుంది. 972 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది ఆంధ్రప్రదేశ్కి. గుజరాత్ తర్వాత అత్యంత ఎక్కువ తీర ప్రాంతం ఉంది ఆంధ్రప్రదేశ్కు. దేశ ప్రపంచంలో మీరు చూస్తే తీర ప్రాంతాలు అభివృద్ధి చేయడం ద్వారా పర్యాటకాన్ని డెవలప్ చేసిన చరిత్ర చాలా దేశాలకు ఉంది. వాటిలో వెళ్ళి మనం స్టడీ చేస్తే అసలు తీర ప్రాంతం నుంచి బోల్డ్ అంత డబ్బు సంపాదించవచ్చు మనం టూరిజం ద్వారా. సో నిజంగా దాని మీద ఫోకస్ చేస్తే ఒక అద్భుతాలే చేయొచ్చు. అది ఇవాళ కందుల దుర్గేష్ గారి ముందుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా దాని మీద స్పెషల్ ఫోకస్ పెట్టారు.